అన్న వాళ్ళు వచ్చిండొచ్చు, చూసిరా ఇంటర్సెప్టర్ మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసిర్రు. ఎగ్జామ్ ఎట్లా రాసిందంటే ఇక 50-50 ఉంటుందో వీక్తో నాకైతే ఐడియా లేదు. అటెండ్ మొత్తం అయితే రాసిన. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో నమస్తే దోస్తులు, అందరు ఎట్లుర్రు? నేను మాత్రం మస్తు అంటే మస్తున్నా. అండ్ ఇప్పుడు ఎడికి పోతున్నా అంటే జోగుపేట వెళ్తున్నా. ఏం బ్రో జోగుపేట ఎందుకు పోతున్నావు అనవచ్చు మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ. ఏం లేదు దోస్తులు, ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నా. యాక్చువల్లీ గోప్రోతో రికార్డింగ్ చేయాలి. డైలీ కెమెరా అయితే తీసుకుంటున్నా, బట్ దానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంది, మనకి మైక్ పెడతాం కోసం ఆ పిన్ అనేది పోయింది. సో అది ఆర్డర్ అయితే పెట్టిన. దానికోసం అని చెప్పేసి 3 days ఎగ్జామ్ రాసిన. 3 days కూడా వ్లాగ్ అయితే తీయలే, బట్ 3 days కూడా విలేజ్లో ఉన్నా, తీయలేను. అండ్ ఈరోజు ఎస్ఏ క్యాంప్తో రికార్డింగ్ చేసిన కాబట్టి ఈరోజు వ్లాగ్ అయితే వస్తుంది. ఓకే, సో దోస్తులు ఇక అదే సంగతి. 3 days అంటే 3 days కంటిన్యూ ఎగ్జామ్స్ ఉండే, బట్ 3 days వీడియో తీయలేను. అండ్ గోప్రోతో వీడియో తీయాలని మస్తు అనుకుని అందుకోసమే విలేజ్ నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. బట్ మన దరిద్రం తెలుసుగా అప్పుడప్పుడు మనకి ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక లైట్ తీసుకున్నా. సో హైదరాబాద్ నుంచి 66 kilometers అప్ అండ్ డౌన్ కలిపి దగ్గర 132 kilometers నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, అప్ అండ్ డౌన్ కలిపి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మదినగూడ అయితే క్రాస్ అయిపోయినా. ఏంది ఏం కథ ఎట్లా రాస్తున్నా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనం ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోదాం. సో ఇంకోటి ఏంటంటే మనం గోప్రో సేల్ చేస్తున్నామని చెప్పినాం కదా. ఒక బ్లాగర్ అన్న, మనకి శ్రీమన్ సన్నీ అన్న అని చెప్పేసి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నది. అన్న ట్రావెలింగ్ చేస్తాడు, బేతుకు. అన్నదైతే అసలు వీడియోలు చూస్తే మాత్రం ఫిదా అయిపోవాలి. అన్న డ్రోన్ షాట్లు కానీ, మన ఇన్స్టా 360 కానీ, గోప్రో కానీ మొత్తం అలాగుంటాయి వీడియోలు. అన్నకైతే అప్రోచ్ అయినా, అన్న ఇట్లా గోప్రో ఉందంటే అవునా అండి, నేను అంటే ఇప్పుడు నేను కాకపోయినా మనకి యూట్యూబ్ సంబంధించిన చాలామంది తీసుకుంటారు, వాళ్ళు కూడా తీసుకుందామంటారు. సో నువ్వు వచ్చేసి నేను తీసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసేసి డైరెక్ట్ ఈవినింగ్ అన్ననైతే మీట్ అయిపోయి అన్నకైతే పర్చేజ్ చేస్తా. సో నేను అరౌండ్ 37,000 అయితే తీసుకున్నా. సో అన్న మనసు ఇక 3 months అవుతుంది గోప్రో తీసుకొని. మరి అన్న ఎంత మైనస్ చేస్తాడు ఏం కదా అని చెప్పి ఐడియా లేదు. బట్ ఎంత మైనస్ చేసినా పర్లేదు, నాకంటే యూజ్ అవుతలేదు. సో అన్న వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా, అదన్నమాట. సో ఈరోజు ఎగ్జామ్ ప్యాడ్ గీడ్ ఏం లేదు రాబా, ఎట్లా పోతున్నావు అంటే ఆల్రెడీ మన వాళ్ళకి ఇచ్చేసిన, మన వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఇది రాడ్ ఉంది కదా, ప్యాడ్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అట్లా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే తీసుకొస్తారు. ఇక ఈ నుంచి అరౌండ్ 66 kilometers అంటే యాక్చువల్ ఎగ్జామ్ ఎప్పుడంటే 2 o'clock ఎగ్జామ్, బట్ మాకు అలౌట్ చేసేదేమో 1:30కి. బట్ టైం వచ్చి 11 అవుతుంది. ఎందుకు ఎర్లీగా పోతున్నా అంటే పటాన్చేరు దాటిన తర్వాత డస్ట్ గిస్ట్ ఉంటుంది, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో మెల్లగా పోయినా పర్లేదు కానీ కొంచెం ప్రశాంతంగా పోదామని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయినా. దోస్తులు పటాన్చేరుకి అయితే వచ్చినాం. పటాన్చేరు ఇదే పటాన్చేరు, అదే ఫ్లాగ్ కనిపించింది కదా. సో ఈయన్నే నేను ఎప్పటికీ మా అన్న దగ్గర మెకానిక్ ఏదైనా బండి ఖరాబ్ అయితే గిన్నె చేయించుకుంటా. మెల్లగా కమాన్ కనిపిస్తుంది చూసిన, పటాన్చేరు అని చెప్పేసి మున్సిపాలిటీ. ఆ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, అంటే మా అన్న షాప్ ఉంటుంది. పటాన్చేరు గిన్నె తీసుకుంటా, సామాన్ క్యాస్ట్రాల్ అని చూసినామా, ఆడ తీసుకుంటా దీనికి కావాల్సిన సామాన్ మొత్తం. సో అయితే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, పటాన్చేరు బస్ స్టాండ్లో ఎట్లా అంటే ఒకప్పుడు నేను బండి వాడుకుంటుంది కదా, అమీర్పేట నుంచి ఈ బస్ స్టాండ్లో వచ్చి ఎంత వెయిట్ చేస్తుంటాం తెలుసా బస్ కోసము. ఇదే బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా పటాన్చేరు, మస్తు వెయిట్ చేస్తుంటే భయ్. అసలు బస్సులు ఉండకుండే ఏం ఉండకుండే, ఉన్నా కానీ ఫుల్ రష్ ఉంటుండే. నిలబడి పోతుంటాం మేము. నియర్ దగ్గర సంగారెడ్డి లేకపోతే జోగుపేట వరకు నిల్చుంటుంటాం. ఇదే ఇప్పుడు చూడండి బస్ స్టాండ్ ముఖం కూడా చూస్తలేం లోపలికి వెళ్ళి. ఎప్పుడూ అమాసపున్నానికి ఎక్కుతాం, అది కూడా లాంగ్ అంటే మా ఊరికి డైరెక్ట్ బండ్ల మీదే పోతాము. సో ఎక్కడన్నా వేరే సైడ్ పోతే వేరే సైడ్ బస్సులు ఎక్కుతుంటాం, మా సైడ్ ఎక్కకుంటాం. ఇక్కడ ఒక 250 రూపాయలు పెట్రోల్ ఒప్పించుకుందాం. మళ్ళీ ఆల్రెడీ ఉంది, పోయి వస్తాము. బట్ పోసుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది కదా.
ఏడా కాక దగ్గర పోసుకుందాం. 250 నోట్. ఇక్కడ రైట్ సైడ్లో చూసిర్రా రెస్టారెంట్ స్వీట్ హౌస్. మస్తు ఫేమస్ ఈడైతే. ఈ రైట్ సైడ్లో ఏం ఆగుతాయి వెహికల్స్. బాబా పడంచర్ దాటిన తర్వాత ఉంటుంది స్వీట్ హౌస్. ఇంకా క్రేజీ అన్నమాట. మస్తు గిరాకీ. ఇక్కడ కూడా అదే సిల్వర్ బవర్చి అంట. మస్తు అంటే మస్తు గిరాకీ ఈ ప్లేస్లో. ఇక్కడైతే ఈ ట్రక్ కూడా చూసిరా దోశలు పైన కనీసం వాడు ఉసుక తీసుకెళ్తుండు కదా, కనీసం ఏదైనా కవర్ చేసుకోవచ్చు కదా వాడు. ఎందుకంటే స్పీడ్ పోతుండు. అది గాలి వచ్చి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒకటేసారి గాలి వచ్చినప్పుడు అది పుష్క మొత్తం కళ్ళలో పడుతుంది. ఎంటున్నోడు ఇప్పుడు హెల్మెట్ వాడరు. కొంతమంది ఆటోలు ఉంటాయి, అది కళ్ళలో పడుతుంది. బైక్ ఉన్న వాళ్ళకి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వద్దరు. కళ్ళలో పడితే ఏంది పరిస్థితి? అమ్మ హౌలే నా కొడుకులు. కనీసం మినిమం మెయింటైన్ చేయరా దిడిది మాకు. అలాగో పైన ఆల్రెడీ ఉంది గ్రీన్ మ్యాట్. అగో పైన కనిపిస్తుందా? లైట్ కనిపిస్తుంది గ్రీన్ మ్యాట్. అది కప్పలేడు ఈ హౌలేగాడు. ఇప్పుడు నా పెద్ద టాస్క్ ఏం తెలుసా? ఈ హెల్మెట్ ఫోను ఏడ పెట్టాలని ఆలోచిస్తున్నా. ఏంటంటే నిన్న మొన్న అంతకుముందు ఎగ్జామ్స్ అప్పుడు మా తమ్ముడు వచ్చిండు. వాడు బ్యాగ్ ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా ఎగ్జామ్ రాష్ట్రాలు, వాళ్ళంతా మనం దగ్గర పెట్టేసినాం హెల్మెట్తో సహా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఆడ షాప్స్ ఉంటాయి. ఫోన్కి 10 రూపీస్, హెల్మెట్కి 10 రూపీస్, అదే 20 రూపీస్ తీసుకుంటాడు. అట్లా ఎన్ని ఫోన్లు పెడితే అన్ని ఫోన్లు 10 రూపీస్ తీసుకుంటారు. లేదు కాలేజ్లో పెట్టింది అనుకో, కాలేజ్లో దేనికి 20 రూపీస్, దీనికి 20 రూపీస్. కాలేజ్లో సేఫ్ ఉంటుంది. అంటే షాప్లో కూడా ఉంటుంది, బట్ షాప్లో ఏంటంటే మస్తు మంది పెడతారు కదా, ఏం అర్థం అవుతలే. దోస్తులు కొత్త రోడ్ పడ్డది. ఈ కొత్త రోడ్ నుంచి డైరెక్ట్ జోగుపేట వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడంటే జోగుపేట పోవచ్చు, బిదర్ పోవచ్చు, నారాయణఖేడ్ పోవచ్చు, నాందేడ్ పోవచ్చు ఈ రోడ్డు. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనం జైరాబాద్ వెళ్తాము. సో మనకు యూటర్న్ కూడా లేదు ఆప్షన్. సో అందుకోసమే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. అది రీసెంట్గా అయితే ఇది ఓపెన్ చేసిర్రు. రోడ్డు మాత్రం మస్తు అంటే మస్తుంది కదా. నారాయణఖేడ్ నాందేడు మా ఊరే నారాయణఖేడ్. సో ఈ నుంచి జోగుపేట ఒక అరౌండ్ 30 కిలోమీటర్స్ రావచ్చు. మస్తుంది కదా. పెద్ద బండి మీద వస్తే ఆరామ్సే వచ్చు, స్టైల్గా నడిపించవచ్చు. కన్నా చిన్న బండి ఏం చేస్తాం. కానీ చిన్న బండి అయినా సరే పెద్ద మనిషిని మోస్తున్నది కదా. మచాలే జోగుపేట 31 కిలోమీటర్స్, నాందేడ్ 219 కిలోమీటర్స్. నాందేడ్ అది ఆడిన కూడా తెలియదు నాకు. సో దోస్తులు సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకొక 100 మీటర్స్లో అయితే సెంటర్ వచ్చేస్తుంది. ఇదే మా సెంటర్ కనిపిస్తుంది కదా, నెహ్రూ కాలేజ్. ఇదే మా సెంటర్ కనిపిస్తుంది కదా. అక్కడ ఒక చెట్టు చిన్న చెట్టు కింద బండ్లు పార్కింగ్ చేస్తాం అన్నమాట. ఇదంతా అదే కాలేజ్. లెఫ్ట్ సైడ్ ఉంది లేడీస్ హాస్టల్. అరే ఇవ్వాలి రాలేరేంది? వచ్చారులే మనోడు. ఇట్లా ఉంటుంది మా సెంటర్. రైట్. ఇదే ఇంకో ఓవరాల్ మన వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఆడిద్దరు లేడీస్. ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన ఫెయిల్ అయితే ప్రణయ్ మీద చెప్తాం. ఎట్లా ప్రణయ్ కూడా సబ్జెక్ట్ పోతాను, నేను సబ్జెక్ట్ దిక్తా. ఏ సబ్జెక్ట్ పోతాను తెలియదు. 3 hours later. సో దోస్తులు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మార్నింగ్ ఫస్ట్ మేము వచ్చినాం, లాస్ట్ మేమే పోతున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఎట్లా రాసిందంటే ఇక 50-50 ఉంటుందో వీక్తో నాకైతే ఐడియా లేదు. అటెండ్ మొత్తం అయితే రాసిన. ఒక 24 మార్క్స్కి పాసు, 28 మార్క్స్ అయితే కరెక్ట్ రాసిన, మిగతా సోది రాసిన. మరి వాడు ఏం చేస్తాడు ఏం కథ అని ఐడియా లేదు, చూడాలి. ఇక వీళ్ళంతా ఎగ్జామ్ రాసిన వాళ్ళే. మా దాంట్లో ఈసారి మంచిగా వల్లేరు. నా బెంచ్ పక్కన సరిగ్గా వాళ్ళే నా ఒక క్యాండిడేట్ ఫెయిల్ చేసిండు, ఒక క్యాండిడేట్ చాలా తప్పు చేసిండు. ఆయన వల్ల కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి మొత్తం పర్షన్ అయిపోయింది. ఇక నా ట్రావెలింగ్ చేస్తున్నాను అనుకుంటా. గోప్రో అన్నతో మౌంట్ అవుతుంది. ఆ నైట్ పోతున్నాయి బుల్లెట్ మీద. దగ్గర నాకు సంగారెడ్డి నుంచి కనిపిస్తుండు. గట్టిగా ఉండు కన్నా, గట్టిగా ఎడుకోపోతుండు. లొకేషన్ పెట్టుకున్నాడు, వెళ్తుండు.
బస్సులో మదీనాగూడకైతే వచ్చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గోప్రో సేల్ చేయాలి. సో గోప్రో సేల్ చేయాలంటే ఫస్ట్ మనం గోప్రో తీసుకొని అన్న లొకేషన్ పెట్టిండు. ఆ లొకేషన్కి అయితే ఇప్పుడు వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ప్రైస్ మాట్లాడతాడు ఎంత ఏం కదా అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి గోప్రో అయితే తీసుకుందాం. సో గోప్రో అయితే తీసుకున్నా, బ్యాగ్లో అవుతుంది. ఇక నాకు ఇక్కడ నుంచి మదీనాగూడ నుంచి ఒక 16 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 40 మినిట్స్. అన్న వాళ్ళు 6 వరకు ఉంటున్నారు. ఆల్రెడీ నేను అక్కడ వెళ్ళేసరికి 6:20 6:10 వరకు అవుతుంది. బట్ ఏమో అక్కడికి వెళ్ళే లోపు అన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు గోప్రో కూడా అమ్మబుద్ధి అవుతలే. బట్ ఎందుకు అమ్మేస్తున్నా అంటే దానివల్ల నాకు యూజ్ ఏమి ఉండలేదు. బట్ క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. బట్ మన దగ్గర ల్యాప్టాప్ లేక పరిశాన్ అయిపోయింది. ఎందుకో ఏమో ఈరోజు వెదర్ మాత్రం చాలా కూల్గా అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు మాత్రం గట్టి నుండే అయ్యో ఏం వెదర్ రా స్వామి, ఇంత చల్లగా అనిపిస్తుంది. రే బుల్లబ్బాయ్, దుర్గం చెరువు ఎక్కేస్తున్నా. దుర్గం చెరువు చూడరా బుల్లబ్బాయ్, దుర్గం చెరువుని. దుర్గం చెరువు సిల్కలు వచ్చేస్తున్నాయి. దుర్గం చెరువుకి సిల్కలు ఎంజాయ్ చేస్తారు. అరే ఈరోజు వీకెండ్ వస్తారు. మన కాక ఈయనే ఉన్నాడు. సో మేబీ ఇంకా టైం కాలేదనుకుంటా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. దుర్గం చెరువు బాబు స్మైల్ ఇచ్చింది పాప. దావత్ ర్యాపిడ్ ఎక్కింది పాప. నాకు తీయచ్చు కదా వీడియో. సో దుర్గం చెరువు దాటిపోతున్నాం. దుర్గం చెరువు కాగా సెల్ఫీ తీసుకుంటున్నావు. మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. అరే కింద బోటింగ్ ఉందా? అయ్యో బోటింగ్ ఉంది. అరే నిజంగా ఒకసారి రావాలి, బోటింగ్ చేయాలి. మస్తుంది కదా దుర్గం చెరువు. ఇగో అన్న వాళ్ళు వచ్చిండొచ్చు, చూసిరా ఇంటర్సెప్టర్ మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసిర్రు. సో అన్న వాళ్ళు ఏడున్నారు, ఏం కథ ఎట్లా? అన్నకి ఫోన్. అరే అన్న ఆడుతున్నాడు. అన్ననే లోపట్టున్నాడు. సరే ఒకసారి కాల్ చేద్దాం అన్నకి. అమ్మ ఎట్లున్నా చూడు, బండ్లు చూడండి కాక. అరే అన్నది ఏది చూసామా, వైట్ కలర్ ఉంటుంది, ఇదే అనుకుంటా. సో శ్రీమన్ అన్న ఫుల్ సజెషన్ చేసిండు ఏంటంటే గోప్రో తీయక్ బ్రో, తీసినావు అనుకో మళ్ళీ ఇప్పుడు కొనలేవు. యాక్చువల్లీ ఏమైందంటే ఎస్ఏ క్యామ్లో ఛార్జింగ్ అయిపోయింది. సో నిన్న నైట్ అయింది, ఈరోజు మార్నింగ్ ఇట్లా వీడియో తీస్తున్నా. అన్న ఏమన్నారంటే నువ్వు 37,000 కెమెరా తీసుకున్నావు, మనం 24,000 అయితే ఇస్తాం, నీ క్లాసు నువ్వు అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండవు. సో నేను ఏమంటున్నా అంటే నీకు ఏం ప్రాబ్లం ఉంది కెమెరాలు అంటే, అన్న ఇట్లా కెమెరా సెట్టింగ్స్ అర్థమవుతలేవు, దాని తర్వాత యూట్యూబ్లో ఎంత ట్రై చేసినా వస్తలేవు, నాకు గోప్రోలతో చాలా వీడియోలు తీయాలనిపిస్తుంది, బట్ నాకు అంత సెట్టింగ్స్ వస్తలేవు అంటే ఒకటి చెప్తున్నా సందీప్, ఇన్ కేస్ నువ్వు గోప్రో అమ్మినావు అనుకో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కొనలేవు, కొన్నా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టే నువ్వు తీసుకోవాలి. సో నేను ఏమంటున్నా అంటే నేను సెట్టింగ్ మొత్తం చేసేస్తా, దాంతోనే వీడియోలు తీయు, తప్పితే ఆ వీడియోలు కంటిన్యూ చేసుకుంటా ఒక ఐఫోన్ లేదా మంచి ఫోన్ తీసుకో అని చెప్పిండు. నాకు కూడా మంచిగా అనిపించింది, నాకు అమ్మబుద్ధి తీయాలి. సో తర్వాత ఏంటంటే మనకు సెట్టింగ్స్ తెలియదు కదా, సో అట్లా అని చెప్పేసి అన్నకు అడిగితే సజెషన్ మాత్రం మస్తు ఇచ్చిండు. అండ్ కంటెంట్ కూడా చేంజ్ చేద్దామని చెప్పినా కదా. అన్న ఏమంటే నీ ఆడియన్స్, నీ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్కి అయితే నీకు అట్రాక్షన్ ఉందో అదే వీడియోస్ది, ఆ వీడియోలు తీసుకుంటూ వేరే కంటెంట్ అంటే అదే కంటెంట్ పైన ఇంకో కంటెంట్ అంటే కంటిన్యూస్గా తీసుకుంటూ కంటెంట్ ఒకటేసారి చేంజ్ చేయకుండా మెల్లిమెల్లిగా చేంజ్ చేయు, నీ ఆడియన్స్ని అక్కడ డైవర్ట్ చేయి, లేదు అనుకుంటే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని నీ ఆడియన్స్ని అక్కడ కన్వర్ట్ చేసుకుంటే చూసుకో, బట్ నీ దాంట్లో అన్ని మిక్స్డ్ కంటెంట్ అయితే తీయకు అని చెప్పిండు. నిజంగా అంటే మనకు ఒకరు చెప్పేటోళ్ళు ఉంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో నాకు శ్రీమన్ అన్న నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసాను, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ గోప్రో అమ్మకుంటూ గోప్రోతో వీడియోలు తీసుకుంటూ అట్లనే చిన్న చిన్న కంటెంట్ సేమ్ యాస్టిజ్ తీసుకుంటూ కంటెంట్ అయితే చేంజ్ చేస్తా. ఇది ఫ్రెండ్స్, గోప్రో అమ్మడానికి వెళ్ళి అమ్మకుంటా నా దగ్గర పెట్టుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసేసాడు. ఓకే రైట్, మళ్ళీ ఉంటా దోస్తులు, బాయ్ బాయ్, టేక్ కేర్.